సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెనీ వీడియో గైస్. చూడండి, మనం ఇప్పుడు వచ్చాము ఒక హాంటెడ్ ప్లేస్ లో. ఎస్ గైస్, ఈ హాంటెడ్ ప్లేస్ లో ఒక ప్రేతాత్మ అయితే ఉంది. ఆ ఒంటరిగా ఉంది గైస్. ఆ రోడ్ లో ప్రయాణించినప్పుడు ఆ ఆత్మ అయితే వాళ్ళకు చాలా హాని కలిగిస్తుంది. ఎస్ గైస్, చూడండి, ఆ రోడ్ లో ప్రయాణించినప్పుడు ఏంటంటే ఆ బైక్స్ మీద కానీ వెహికల్స్ మీద కానీ వెనకాల వచ్చి కూర్చునడం, ముందుకు వచ్చి అడ్డుపడడం కానీ ఆ విధంగా అయితే ఎక్కువ కదా అలా చేస్తుందండి గైస్. ఆ విధంగా అయితే అది హింసిస్తుంది అంట. చాలా డేంజరస్ ప్రేతాత్మ అని మనం విన్నాము. కానీ మనం అక్కడ వెళ్ళి ఒక వీడియో కూడా షూట్ చేసాము. అది మనకు ఫైనలీ అది కనబడింది కూడా. మనం ఆ వీడియో అయితే వేసాము. యూట్యూబ్ లో వేసినప్పుడు ఆ వీడియో కింద చాలా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ లో అయితే కొన్ని కామెంట్స్, అన్న అది నువ్వు చూసి కూడా డీటెయిల్ గా తెలుసుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయావు, అది వెళ్ళి చూడొచ్చు కదా, డీటెయిల్స్ గా తెలుసుకోవచ్చు కదా అని కామెంట్ చేశారు. సో దాన్ని చూసాకనే మాకు నిజంగా భయపడిపోయాము. అక్కడి నుంచి మనం పారిపోయాం గైస్. ఆ సిచ్యువేషన్ అలాంటిది. కానీ ఎవరైనా కానీ అలాగే చేసేవారు. సో అయినా గైస్ మనం తట్టుకుని వెళ్ళిపోయాము. నిజంగా సేఫ్ గా మనం వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. అయినా మనం వేసిన పార్ట్ 1 వీడియోలో మీరు కామెంట్ చేశారు గైస్. ఆ కామెంట్స్ లో మరో కామెంట్స్ ఏమంటే అక్కడ మళ్ళీ సోలోగా వెళ్ళిరా అని కామెంట్ చేశారు గైస్. చూడండి, సోలోలో అక్కడ వెళ్ళడం కష్టమే, కానీ నేను బైక్ రైడ్ చేయడం కానీ సో కెమెరా షూట్ చేయడం కష్టం అవుతుంది అని ఒక కెమెరామ్యాన్ ని కూడా నేను పిలుచుకున్నాను గైస్. చూడొచ్చు, మనం ఇద్దరు ఉన్నాము. మనం ఇద్దరే ఈ రోడ్ లో ప్రయాణం చేస్తున్నాం గైస్. చాలా ఉంటుంది. చూడండి, ఇది చెరువు గైస్. ఇది మొత్తం, సో ఇక్కడ మొత్తం చెరువు ఉంది. ఆ పక్క షెడ్స్ ఉన్నాయి. వాటర్ కనబడుతుంది మీకు. ఇక్కడ మనం వచ్చాము కానీ ఎవ్వరు లేదు ఇక్కడ. ఇప్పుడు టైం చూడండి గైస్, పట్టుకో, టైం 11 అవుతుంది. పదప్పుడు మనం ఇక్కడ హాంటెడ్ ప్లేస్ లో వెళ్దాం గైస్. చూద్దాం మళ్ళీ అది కనబడుతుందా. రండి, పదండి గైస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా గైస్, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ సమయంలో మనం వచ్చి వీడియో చేస్తున్నాం గైస్. ప్లీజ్ లైక్ కూడా చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. రండి బ్రో, ఇక మనం ముందుకు సాగుదాం. ఈ రూట్ చూస్తూ ఉండండి. చూడండి ఎలా ఉందో. ఈ రూట్ ని చూస్తే భయపడిపోతాము. ఒంటరిగా గైస్ వెళ్ళడం కూడా నిజంగా అసాధ్యం. ఇక్కడ మనము అసలు ఈ రూట్ కూడా సరిలేదు. చాలా పాత రూట్ ఇది. మనం చూసిన ఆ ప్రేతాత్మ చూసిన ప్లేస్ చాలా దగ్గరలోనే ఉంది. చూడండి గైస్ ఎలా కనబడుతుందో రోడ్డు. ఆ కట్టించి భయపడిపోయాను రా నేను. అమ్మా, రూట్ చూడరా. వెళ్దామా ముందుకి. కూర్చోరా, జాగ్రత్తగా ఉన్నామమ్మా. వెళ్దామా. శబ్దం ఎక్కడ రా అది చూసింది మనము? లేదు బాబా, చూడరా రూట్ చూడరా. ఇక్కడ కదా చూసింది మనం. ఈ రూట్ ఇక్కడే మామా. చూడండి, ఇక్కడే మనం చూసాం ఆ రోజు ప్రేతాత్మని కదా. ఈ వైపు నుంచి ఈ విధంగా ఈ రూట్ లో ఈ వైపు వెళ్ళిపోయింది కదా గైస్. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి. ఈ వైపు నుంచి ఈ వైపు ఆ ప్రేతాత్మ వెళ్ళింది మామా. చూడండి, ఈ రూట్ లోనే కదా. నిజంగా మనం గైస్ సోలోలో కూడా వచ్చాం గైస్. మీరు కామెంట్ చేశారు కానీ నేను నిజంగా ఒకరిని పిలుచుకొని వచ్చేసాం. ఏమనాలో తెలియదు. డోంట్ నో గైస్. ఇదే రూట్ బ్రో.
ఇక్కడే నిలబడుకుని ఉన్నాం. ఈ రోడ్డు దాటింది గైస్ అది. ఈ వైపు నుంచి ఈ వైపుకు మాకు రోడ్డు దారిలో అడ్డొచ్చింది. ఇప్పుడు మనకు ఏమీ అంత లేదు కానీ శబ్దాలు దూరంగా మనం ఇక్కడ ఉన్నామంటే కాస్త దూరంలో శబ్దాలు అయితే వచ్చినట్టు ఉన్నాయి కదా. ఏమో రాళ్ళు వేసినట్టు మామ. ఇంకా ముందుకు వెళ్దామా? కాస్త ముందుకు వెళ్ళొచ్చేద్దాం రా బ్రో. గైస్ ఇంకాస్త ముందుకు వెళ్దాం మీకోసం. రా రా. అమ్మా అమ్మా రూట్ చూడరా. మనం ఇద్దరు ఉన్నాం గైస్ కానీ అది కనబడే అవకాశం కూడా ఉంది కానీ నిజంగా కనబడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది గైస్. మనం జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపోదామా? నువ్వు కాస్త ఎక్కువనే భయపడుతున్నావురా. ఈ వైపు కూడా ఒక రూట్ ఉంది. వెళ్ళిపోదామా? ఏం చేద్దాం రా. పరిస్థితి దారుణంగా మారుతుంది వెళ్ళే కొద్దీ. చూడండి ఆ రోజు మనము టీంతో సహా వచ్చాం గైస్ కానీ మనం ఇప్పుడు ఇద్దరు రావడము నిజంగా కష్టమే. ఇంత దూరం వచ్చాం గైస్. మనం ఆ రోజు టీంతో ఇంకాస్త ముందు కూడా వెళ్ళాము. ఆ రోజు మనం ముందు కూడా వెళ్ళాం కాస్త కానీ ఇద్దరు ఉండడం వల్ల ఏ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ శబ్దాలు వస్తున్నాయి గైస్. మనం అదే చెప్పాం కదా మేము ముందుకు వెళ్తుంటే అది మా వెనకాల కూడా వస్తుందంట గైస్. మనం విన్నాము కానీ మనకు ఆ రోజు అది అడ్డుపడింది. గైస్ మాకు నిజంగా కావడం లేదు ఇక ముందు సాగడం కోసం. ఆ రూట్ చూపించి ఇంకా వస్తూనే ఉంటుంది గైస్ వెళ్ళే కొద్దీ. ఒక పంచి మామ కూర్చోరా. కూర్చో వెళ్ళిపోదాం. కూర్చోరా. వచ్చేమా మరి జాగ్రత్తగా కూర్చో. నాకు ఇంకా ఫీలింగ్ వస్తా ఉంది గైస్ మా వెనకాల ఎవరో ఉన్నట్టు. ఇక్కడ ఒక పాడపడిన ఫామ్ కూడా ఉంది. ఆ రోజు టీంతో నిజంగా కాస్త ధైర్యంగానే ఉండేది. అప్పుడు అది కనబడినా కూడా మనము అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాము. కానీ ఈరోజు మనం ఇద్దరు ఉండడం వలన కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు వాన కూడా వచ్చినట్టుంది గైస్. బ్రో ఒక పని చేద్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోదామా? మనకు అది అక్కడే కనబడింది గైస్. సో వెళ్ళిపోదాం ఫాస్ట్గా గైస్. ఇక్కడ బైక్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా కొంచెం కష్టమే అవుతుంది మాకు. అది కూడా చాలా కష్టం గైస్. ఇక్కడ బైక్ రిపేర్ అయితే మాత్రం నడుచుకొని వెళ్ళిపోవడం కూడా కష్టమే. ఇక్కడ వెయిట్ చేయడం కూడా కష్టమే గైస్. ఎవరైనా వస్తాడు హెల్ప్ చేస్తాడు, సో అది కుదరదు. బ్రో వెళ్ళిపోదాం గైస్. ఇక్కడే గైస్ ఆ రోజు చూసాం మనం, ఇక్కడే కదా. వెళ్ళిపోదాం రా బ్రో. గట్టిగా కూర్చోమమ్మా. ఏమైనా నీకు అలా అనిపిస్తే చెప్పు, ఏమైనా వెనుకల నుంచి. నాకు అక్కడి నుంచి ఆ ఫీలింగే ఉంది నాకు. ఇంకా మనం అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ బయటకు వచ్చేసాము. కానీ మీకు ఈ వీడియో చాలా చిన్నగానే ఉండొచ్చు. మీరు జస్ట్ చెప్పారు అక్కడ వెళ్ళి రండి అని. మీరు గైస్ కూర్చొని కామెంట్ చేస్తారు అక్కడ వెళ్ళి రండి అని.
మనం వెళ్ళి నిజంగా గెలుచుకొని వచ్చేద్దాం, కానీ ఇక్కడ ఉండడం కూడా చాలా రిస్క్ బ్రో. మనం గైస్ ఇక్కడే వీడియోని ఆపేద్దామా? ఓకే, చూడండి గైస్, మనం ఫైనల్లీ అక్కడ వెళ్ళి చెరువు గట్ట మీద అయితే వచ్చేసాము. చాలా రిస్క్ తో కూడినది ఈ వీడియో చేసాము. మాకు ఆ ఛాలెంజ్ ఇచ్చారు, మీరు వెళ్ళి రండి సోలోగా, కానీ కనబడలేదు. కానీ కనబడినా కూడా గైస్ పరిస్థితి దారుణంగానే ఉండేది బ్రో. ఇదే గైస్ ఫైనల్లీ చూడండి ఈ వీడియో. మీరు చెప్పారు జస్ట్ వెళ్ళి వచ్చాం గైస్. ఆ పార్ట్ 1 వీడియో చూడాలంటే ఈ వీడియో తర్వాత కంటిన్యూ అయిపోండి. చాలా అది మీరు కళ్ళతో చూడండి. ఓకే గైస్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మేము ఇంకా మంచి మంచి మీకు అవసరమైన ప్రతి ఒక్క వీడియో మనం మా ఛానల్లో వేస్తాము. ఓకే, కలుద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు బాయ్ బాయ్. వచ్చేలా కూర్చో, వెళ్ళిపోదాం రీ, ఇక్కడ రిస్కే ఉండడం. జాగ్రత్త మామ, పెట్టే ఆఫ్ చేసే కెమెరా.